హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్సీఆర్టీ తెలుగు ఛానల్. సో ఇవాళ మనము క్లాస్ 8లో సోషల్ చాప్టర్ 1 స్టార్ట్ చేస్తున్నాము. సో లెట్స్ గో ఇన్ టు ద చాప్టర్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ దేర్ యూస్. న్యాచురల్ రిసోర్సెస్ అంటే నేచర్ నుంచి లభించే రిసోర్సెస్ అని, అంటే హ్యూమన్స్ యూస్ చేస్తేనే అవి రిసోర్సెస్ అవుతాయి. నేచర్లో దొరికే ప్రతిదీ ఆటోమేటిక్గా రిసోర్స్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్, ఎయిర్, సాయిల్, ఫారెస్ట్, మినరల్స్, పెట్రోలియం, ఇలా చాలా ఉంటాయి కదా మనకి నేచర్లో. నేచర్లో ఉన్న ప్రతి వస్తువు ఆటోమేటిక్గా రిసోర్స్ అయితే కాదు. ఒక న్యాచురల్ థింగ్ మనకి యూస్ఫుల్గా మారినప్పుడే దాన్ని రిసోర్సెస్ అంటాం. హ్యూమన్కి యూస్ఫుల్గా మారినప్పుడు మాత్రమే అది రిసోర్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ట్రీ ఎక్కడ ఉంటుంది? ఫారెస్ట్లో న్యాచురల్గా మనకి లభిస్తుంది కదా. అది దాని వుడ్ కనుక మనం ఉపయోగించి ఫర్నిచర్ కానీ, హౌసెస్ కానీ, పేపర్ కానీ, టూల్స్ కానీ, ఏవైనా కానీ తయారు చేసినప్పుడు ఆ ట్రీ మనకు రిసోర్స్ అవుతుంది. అర్థమైంది కదా. ఇప్పుడు న్యాచురల్ రిసోర్స్ అంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ద నేచర్, అవైలబుల్ ఇన్ ద నేచర్, అండ్ ఇట్ షుడ్ బి యూస్ఫుల్ టు ద హ్యూమన్. దెన్ ఓన్లీ వీ కెన్ సే ఇట్స్ అ న్యాచురల్ రిసోర్స్. సో మనం ఈ చాప్టర్లో న్యాచురల్ రిసోర్సెస్ ఏమేంటవి అండ్ వాటి యూజెస్ ఏంటి ఈ చాప్టర్లో చూద్దాం. ఓకే, గోయింగ్ టు ద కోట్. కన్సర్న్ సోషల్ సైంటిస్ట్స్ ఆర్ క్లియర్ ఆన్ వాట్ వీ నీడ్ టు డూ. ఓకే, సైంటిస్ట్కి తెలుసు మనము ఏమి చెయ్యాలి అని. వీ మస్ట్ మూవ్ టువర్డ్స్ ఎ రీజనరేటివ్ ఎకానమీ. ఏ ఎకానమీ వైపు మూవ్ అవ్వాలిట? రీజనరేటివ్ ఎకానమీ. ఈ రీజనరేటివ్ ఎకానమీ అంటే నేచర్ని డ్యామేజ్ చేయకుండా మనం రిసోర్సెస్ యూజ్ చేసుకుంటున్నాం కదా, ఆ యూజ్డ్ రిసోర్సెస్ని ఏం చేయాలి అని అంటే రికవర్ చేయాలి, రిప్లెనిష్ చేయాలి. ఓకే, చేసుకొని మళ్ళీ మనము వాడుకోగలగాలి. దాన్నే రీజనరేటివ్ ఎకానమీ అంటాము. An economy that operates in harmony with nature. Okay, repurposing used resources, minimizing waste తగ్గించాలి. మెటీరియల్ని యూజ్ చేసిందే మళ్ళీ రీయూజ్ చేసుకునేలాగా చూసుకోవాలి. రీసైక్లింగ్ చేయాలి. తర్వాత డిప్లీటెడ్ రిసోర్సెస్ని రిప్లెనిష్ చేయాలి. ఓకే, ఇవన్నీ చేయాలి. రిప్లెనిషింగ్ డిప్లీటెడ్ రిసోర్సెస్. ఓకే, వీ మస్ట్ రిటర్న్ టు ఇన్నేట్ విజ్డమ్ of nature herself, the ultimate regenerator and recycler of all the resources. So మనం ఏంటి యూజ్ అండ్ త్రో కాకుండా మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు రీయూజ్, రికవర్, రిప్లెనిష్, రెన్యూ, ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు డూ. ఓకే, ఫర్ సపోజ్ ఎండిన ఆకులు సాయిల్లో కలిస్తే ఏమవుతాయి? మెన్యూర్ అవుతాయి. అలా వి షుడ్ బి ఇన్ హార్మనీ విత్ ద నేచర్. రెయిన్ వాటర్, రివర్స్, గ్రౌండ్ వాటర్ని రీఫిల్ చేస్తాయి. అట్లా ఇప్పుడు డెడ్ ప్లాంట్స్, యానిమల్స్ డీకంపోజ్ అయ్యి ఎలా మారుతాయి? న్యూట్రియంట్స్గా మారుతాయి. సో ఏంటి? నేచర్ ఒక గ్రేట్ రీసైక్లర్, తనంతట తానే రీసైకిల్ చేసుకుంటుంది, అండ్ రీజనరేటర్ ఆల్సో. ఓకేనా? హోప్ సో యూ అండర్స్టూడ్. నెక్స్ట్, సో ఇదేంటి? దూద్ సాగర్ వాటర్ ఫాల్ గోవాలో, అండ్ ద రైల్వే బ్రిడ్జ్. సో ఈ సీనరీ అయితే చాలా బాగుంటుంది. ఇది ఎక్కడిది అని అంటే దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ గోవాలోది. చూసారా, ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ ఎందుకు ఇచ్చారు అని అంటే, మన ఈ వాటర్ ఫాల్స్ ఓన్లీ నాట్ ఫర్ ద వ్యూ. మీరు ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ ఫర్ దీస్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ దిస్ వాటర్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ వాటర్. ఓకే, రైట్, ఇట్స్ అ ఫ్రెష్ వాటర్. అండ్ టూరిజం పర్పస్కి ఇది యూజ్ అవుతుంది ఈ వాటర్ ఫాల్. అండ్ సినిక్ బ్యూటీ, సీనరీ కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ పాసిబిలిటీ కూడా ఉంది. ఈ వాటర్ రిసోర్సెస్ ఈ వాటర్ ఫాల్ మనం యూజ్ చేసుకుని కదా ఇవన్నీ ఇవ్వగలుగుతోంది ఈ వాటర్ ఫాల్. సో ఇలా ఇవన్నీ ఇవ్వగలుగుతుంది కాబట్టి ఈ నేచర్ ఫీచర్ని మనకి మల్టిపుల్ యూసెస్ ఉన్నాయని చెప్పచ్చు. అర్థమైంది కదా.
నెక్స్ట్, హౌ డు వి కేటగరైజ్ న్యాచురల్ రిసోర్సెస్? మనము ఇలాంటి న్యాచురల్ రిసోర్సెస్ని ఎన్ని రకాలుగా మనము క్లాసిఫై చేస్తాము? అది ఫస్ట్ క్వశ్చన్. అంటే ఎన్ని రకాలుగా అంటే రెన్యూబుల్ అంటే నాన్ రెన్యూబుల్ అలా కేటగిరీస్ ఉంటాయి. ఓకే, ఆ కేటగిరీస్ అవన్నీ కూడా మనం చూద్దాం ఈ చాప్టర్లో. వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్ అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్? ఓకే, మనకేంటి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్కి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్కి ఈ రెండిటికి కనెక్షన్ కావాలి. ఓకే, ఏంటి ఈ న్యాచురల్ రిసోర్స్ ఏంటి? పీపుల్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఆక్యుపేషన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, తినే ఫుడ్ని మన ఎఫెక్ట్ చేస్తుంది, ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఉండాలో కూడా ఎఫెక్ట్ చేస్తాయి ఈ న్యాచురల్ రిసోర్సెస్ కదా. ఫర్ సపోజ్ రివర్ ఉన్న ప్రాంతంలో ఏమవుతుంది? ఫార్మింగ్ ఉంటుంది, ఫిషింగ్ చేసుకోవచ్చు, ట్రాన్స్పోర్ట్కి ఉపయోగపడుతుంది రివర్, ఇలా డెవలప్ అవుతాయి కదా. సో ఇలా మనకి న్యాచురల్ రిసోర్సెస్కి ఈ లైఫ్కి కనెక్షన్ ఏంటి అని. నెక్స్ట్ వచ్చేసరికి, వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ అన్సస్టైనబుల్ యూస్ ఆర్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్? మనం ఇప్పుడు న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, మనకి దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి ఓవర్గా యూస్ చేసేసుకుని బాగా వాడేసి అది అయిపోయే పరిస్థితికి తెచ్చుకున్నాం అనుకోండి, మన ఫ్యూచర్ జనరేషన్స్ ఎట్లా ఉంటాయి? సో అది కూడా మనము దృష్టిలో పెట్టుకుని యూస్ చేసుకోవాలి. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేయకూడదు. ఒకవేళ చేస్తే ఆ ఇంప్లికేషన్స్, ఆ ఎఫెక్ట్స్ ఏంటవి అవి కూడా ఈ చాప్టర్లో చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్, ఏ మైక్రో హైడల్ పవర్ ప్లాంట్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, ఒక చిన్న ప్లాంట్ అన్నమాట ఇది, హిమాచల్ ప్రదేశ్లో. ద పవర్ ఆఫ్ ఫ్లోయింగ్ వాటర్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రిసిటీ. సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఎలా క్రియేట్ అవుతుంది అని అంటే, ఒక హైట్లో నుంచి వాటర్ కనుక టర్బైన్స్ మీద పడితే ఆ టర్బైన్స్ కదిలి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా మీరు తెలుసుకోక్కర్లేదు. బట్ మనకి ఏంటంటే ఒక రివర్ కానీ డ్యామ్ కానీ ఓకే ఏదైనా హైట్ నుంచి కనుక వాటర్ అనేది పడుతుంటే గనక దాట్ వన్ వీ కెన్ కన్వర్ట్ దట్ ఇంటూ ఎలక్ట్రిసిటీ అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ హైట్ నుంచి వస్తుంది కాబట్టి అండ్ హియర్ ఈజ్ ఒక ప్లాంట్ని పెట్టేశారనమాట. సో దట్ ప్లాంట్ ఏం చేస్తుంది? ఈ వచ్చే వాటర్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసేస్తుంది. నెక్స్ట్, అండ్ ఆఫ్ షోర్ ఆయిల్ రిగ్ ఎక్స్ట్రాక్ట్స్ పెట్రోలియం ఫ్రమ్ బిలో ద సీ బెడ్. ఓకే, మనకి సీ బెడ్లో ఏముంటుంది? మనకి పెట్రోలియం అనేది దొరుకుతుంది. ఓకే, ఆఫ్ షోర్ అంటే ఏంటి అని అంటే సీలో కోస్ట్ నుంచి అవేగా ఉన్న ఏరియా. ఓకే, అవేగా ఉన్న ఏరియాని ఆఫ్ షోర్ అంటారు. కోస్ట్ నుంచి అవేగా ఉన్న ఏరియాని ఆఫ్ షోర్ అంటారు. ఓకేనా, ఈ ఆయిల్ రిగ్ ఏంటి అని అంటే ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట పెట్రోలియంని రివర్ బెడ్, సీ బెడ్లో అనమాట. సీ బెడ్ నుంచి ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది ఆయిల్ రిగ్. ఓకేనా, ఇది ఏం చేస్తుందంటే ఈ ఆయిల్ రిగ్ ఆ ఆయిల్ ఎక్కడుంది ఫస్ట్ కనిపెడుతుంది, తర్వాత డ్రిల్ చేస్తుంది అనమాట అర్త్లో డ్రిల్ చేసేసి పెట్రోలియం అనేది తీస్తుంది. తర్వాత ఇట్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ ఫర్ రిఫైనింగ్ అనమాట. దట్స్ హౌ దిస్ ఆయిల్ రిగ్ విల్ వర్క్. ఓకే, నెక్స్ట్, when does nature become a resource? One of the meanings of the word nature is the totality of life and non-life forms that are part of our environment but have been created by the humans. Okay, నేచర్ అనేది ఏంటి? లైఫ్ ఫామ్, నాన్ లైఫ్ ఫామ్ రెండు కలిపింది. అదేంటి? మన ఎన్విరాన్మెంట్లో ఒక పార్ట్, బట్ ఇట్స్ నాట్ క్రియేటెడ్ బై హ్యూమన్స్. అంతే కదా, నేచర్ అంటే ఏంటి? దాంట్లో లైఫ్ ఫామ్స్ ఉంటాయి, నాన్ లైఫ్ ఫామ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఫర్ సపోజ్ అంటే ఏంటి అని అంటే నేచర్లో ఉన్న థింగ్స్ హ్యూమన్స్ క్రియేట్ చేయలేదు అని అంటే ట్రీస్, రివర్స్ ఇవన్నీ హ్యూమన్ క్రియేట్ చేశాడా? కాదు కదా. సాయిల్, మినరల్స్ ఇవన్నీ. సో దీంట్లో మనకి లైఫ్ ఫామ్స్ ఉన్నాయి, నాన్ లైఫ్ ఫామ్స్ కూడా ఉన్నాయి. When humans use these
for their sustenance or create new things from them for consumption. These elements of nature become resources. నేను ఇందాక చెప్పాను కదా, నేచర్లో దొరికిన వస్తువు హ్యూమన్స్ కనుక అది యూస్ చేసుకుంటే కన్జంప్షన్కి, ఓకే, దాన్ని సస్టెనెన్స్ కానీ కన్జంప్షన్కి కానీ కొత్త వస్తువు క్రియేట్ చేయడానికి కానీ, అంటే ట్రీస్ నుంచి మనం ఫర్నిచర్ క్రియేట్ చేస్తున్నాం ఒక కొత్త వస్తువు కదా, సో అలా కానీ క్రియేట్ చేస్తే కన్జంప్షన్ ఏంటి? ఎయిర్ని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం, సన్లైట్ని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం, రైట్? ఎయిర్ లేకపోతే మనం బ్రతకలేం అలా. సో ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద హ్యూమన్, దెన్ ఇట్ బికమ్స్ అ రిసోర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, దే ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ హ్యూమన్స్. ఓకే, అవి హ్యూమన్స్తో పాటుగా ఏం కాదు, అవి ఎక్కడ ఉంటున్నాయి? నేచర్లో, ఫారెస్ట్లో ఉంటున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? వాటిని కట్ చేసి వుడ్ని తీసి ఫర్నిచర్ చేస్తున్నాం. దట్స్ వాట్ ఐ టోల్డ్ బిఫోర్. ఓకే, ఆఫెన్ దీస్ ఎంటిటీస్ ఆర్ నాట్ ఈజీలీ యాక్సెసిబుల్. చాలా వరకు ఇవి అంత ఈజీగా ఉండదు యాక్సెస్ అనేది, ఈ న్యాచురల్ రిసోర్సెస్ని యాక్సెస్ చేయడం. దేర్ మే బి పెట్రోలియం ఇన్ ప్లేసెస్ డీప్ అండర్ ద ఓషన్. ఈ పెట్రోలియం మనం ఈజీగా దొరుకుతుందా? ఎయిర్ దొరికినట్టు, సాయిల్ దొరికినట్టు పెట్రోలియం అంత ఈజీగా దొరుకుతుందా? దొరకదు. యాక్సెస్ చేయడం చాలా కష్టం, ఈజీ యాక్సెసిబిలిటీ లేదు. ఇందాక చూసాం కదా మనం ఆయిల్ రిగ్ని, ఎంత కష్టం అది. ఆయిల్ రిగ్ ఎక్స్ట్రాక్ట్ చేసి డ్రిల్ చేసి లోపలికి సీబెడ్లో డ్రిల్ చేసి పెట్రోలియం అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అలా దట్ వీ డు నాట్ హ్యావ్ ద టెక్నాలజీ టు యాక్సెస్ ఆర్ ద ఎక్స్ట్రాక్షన్ కాస్ట్ బి టూ హై. అలాంటివి చేయాలంటే కాస్ట్లీ కూడా, అంత ఈజీ కూడా కాదు. కల్చరల్లీ యాక్సెప్టబుల్ లైక్ కట్టింగ్ ట్రీస్ ఈజ్ సేక్రెడ్ గ్రోస్. మనం మొత్తం చెట్లన్నీ కట్ చేసేసి ఒక్క చెట్టు కూడా లేకుండా మొత్తం ఫర్నిచరు లేదా బ్రిడ్జ్ అలాంటివో కట్టేసేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? యాక్సెప్టబుల్ లేనా అది? అంటే మనం బ్రీత్ చేయడానికి కూడా ఒక ట్రీ కూడా ఉండదు కదా, అలాంటి పరిస్థితి వస్తుంది. అసలు యాక్చువల్గా ట్రీస్ని కట్ చేయకూడదు. ఎందుకు అంటే చాలా వరకు మన అన్ని రిలీజియన్స్లో ఆల్మోస్ట్ సేక్రెడ్గా భావిస్తారు, సేక్రెడ్ గ్రోస్. అందుకని మెయిన్లీ హిందూ రిలీజియన్లో అసలు కూడా కట్ చేయరనమాట ట్రీస్ని. ఒక్కొక్క ట్రీకి ఒక్కొక్క సేక్రెడ్గా వాటిని కొలవడము, వాటి చుట్టూ ప్రదక్షిణలు చేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అసలు కట్ చేయడమే యాక్సెప్టబుల్ కానప్పుడు మనకి ఇంకెంత కష్టం అవుతుంది అది. సో ఇట్స్ నాట్ ఈజీలీ యాక్సెసిబుల్ ఆ రిసోర్సెస్ అనేవి. కల్చరల్గా కూడా యాక్సెప్ట్ చేయగలగాలి, అప్పుడే మనము ఆ రిసోర్స్ని మనం వాడుకోగలుగుతాం. సో ఫర్ అన్ ఎంటిటీ టు బి ఎ రిసోర్స్ ఇట్ షుడ్ బి టెక్నాలజికల్లీ యాక్సెసిబుల్. అంటే టెక్నాలజీ యూస్ చేసుకోవాలి. టెక్నాలజీ లేకపోతే మనకి పెట్రోల్ వచ్చేది కాదు, పెట్రోల్ మనం తీయగలిగే వాళ్ళం కాదు. ఆయిల్ రిగ్ ఉంది కాబట్టే మనం తీయగలుగుతున్నాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే టెక్నాలజీ యాక్సెసిబుల్గా ఉండాలి, ఓకే, ఎకనామిక్గా ఫీజిబుల్గా ఉండాలి. ఓవర్ కాస్ట్ అయిందనుకోండి, మనం ఎన్నిసార్లు చేయగలుగుతాం ఆ పని? చేయలేం. రీజనబుల్గా ఉండాలి కాస్ట్. ఓవర్ బర్డెన్ అయిపోతే మనం అది యూస్ చేసుకునే దానికన్నా ఓవర్ బర్డెన్ అయిపోయింది అనుకోండి, మనం వాడుకోలేం కదా ఆ రిసోర్స్ని, అది. సో అదేమవుతుంది? ఎకనామికల్గా ఫీజిబుల్గా ఉండాలి. ఓవర్ అయిపోయింది అనుకోండి కాస్ట్, నెగిటివ్ అయిపోతుంది అది. ఓకే, అలా. నెక్స్ట్, కల్చరల్లీ యాక్సెప్టబుల్. కల్చరల్గా కూడా యాక్సెప్టబుల్ అయి ఉండాలి. ఓకే, మన ట్రెడిషన్స్, మన కల్చర్, ఓకే, మన సంస్కృతి బట్టి కూడా యాక్సెప్టబుల్గా అయి ఉండాలి. ఓకేనా? సో ఈ 3 ఇంపార్టెంట్ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఈ 3 పాయింట్స్ మాత్రం రాయాలి. ఓకే, టెక్నాలజీ యాక్సెసిబుల్గా ఉండాలి, కాస్ట్ విపరీతంగా ఉండకూడదు, రీజనబుల్గా ఉండాలి, తర్వాత సంస్కృతి సాంప్రదాయాలకు కూడా భంగం కలిగించకుండా యాక్సెప్టబిలిటీలో ఉండాలి. ద అర్త్ హ్యాస్ ట్రెజర్స్. అర్త్లో చాలా ట్రెజర్స్ ఉన్నాయి. మెనీ ఆఫ్ విచ్ హ్యావ్ ఫార్మ్డ్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. కొన్ని మిలియన్ ఇయర్స్ క్రితమే ఫామ్ అయి ఉన్నాయి. అండ్ విచ్ హ్యూమన్స్ హ్యావ్ టేకెన్ అండ్ లెర్న్ టు యూస్. ఓకే, ఆ తర్వాత హ్యూమన్ ఏం చేశాడంటే వాటిని తీసుకుని, ఓకే, ఆ ట్రెజర్స్ని వాడుకోవడం స్టార్ట్ చేసేసాడు. ఏంటవి? వాటర్ తాగుతున్నాడు, ఎయిర్ గాలి పీల్చుకుంటున్నాడు, సాయిల్, ఓకే, యూస్ చేసుకుంటున్నాడు. సో ఇవన్నీ కూడా అర్త్లో దొరికిన ట్రెజర్స్.
అండ్ ఆల్సో ద నాట్ సో ఆబ్వియస్ వన్స్. ఇవేంటివి? ఇవి ఈజీగా దొరుకుతాయి మనకి. ఓకే, ఈ కోల్, పెట్రోలియం, ప్రెషియస్ స్టోన్స్, మెటల్ ఓర్, టింబర్, ఇవన్నీ ఫ్రీగా మనకి తొందరగా దొరుకుతాయా? దొరకవు. ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, ఈ మైన్స్ని తీయడానికి చాలా కష్టపడతారు. వీటికి ఒక సపరేట్ టెక్నిక్స్ అనేవి ఫాలో అవుతారు. అప్పుడే ఇవన్నీ మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాం. కోల్ కానీ, పెట్రోలియం కానీ, ప్రెషియస్ స్టోన్స్ కానీ, ఐరన్ ఓర్ కానీ, అండ్ టింబర్. ఓకే, నెక్స్ట్, gentle plowing causes minimal disturbance to the underground ecosystem and retains soil moisture. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ చక్కగా ఈ వీటిని యూజ్ చేసి ప్లవింగ్ చేస్తున్నారు, యానిమల్స్ని యూజ్ చేసి కదా, ఎద్దుల్ని యూజ్ చేసి ప్లవ్ చేస్తున్నారు. అలాంటప్పుడు అండర్ గ్రౌండ్ ఎకోసిస్టమ్ అనేది దెబ్బతిందు. ఓకే, అదే విపరీతంగా ట్రాక్టర్స్ కానీ, హెవీ మెషినరీ కానీ పెట్టి ఈ సాయిల్ అనేది కనుక తవ్వితే దాంట్లో ఉన్న మాయిశ్చర్ కానీ, దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా పోయే అవకాశం ఉంది. ఇక్కడ ఇట్లా ఎద్దుల్ని యూజ్ చేసుకుని చేస్తున్నాం కాబట్టి అండర్ గ్రౌండ్ ఎకోసిస్టమ్ అనేది దెబ్బతిందు, డిస్టర్బ్ అవ్వదు. అంటే అండర్ గ్రౌండ్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్, న్యూట్రియంట్స్ ఉండొచ్చు, సాయిల్కి న్యూట్రియంట్స్, మినరల్స్, అండర్ గ్రౌండ్ వాటర్ ఉండొచ్చు. ఓకే, దీస్ ఆల్ ద థింగ్స్ ఏవి కూడా దెబ్బతినవు జెంటిల్ ప్లోయింగ్ చేస్తే. అండ్ సాయిల్ మాయిశ్చర్ కూడా రిటైన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏంటి? హనీ ఫ్రమ్ ద బీహైవ్. ఓకే, నెక్స్ట్, ఇన్ మెనీ ఇండిజినియస్ ట్రెడిషన్స్ ఆఫ్ ద వరల్డ్, ఓకే, చాలా రకాల వాళ్ళ పద్ధతులు ఉంటాయి కదా, ఎవరి పద్ధతులు వాళ్ళకి. నేచర్ ఈజ్ కన్సిడర్డ్ సేక్రెడ్. దేంట్లో అయినా కానీ నేచర్ అనేది చాలా పవిత్రమైనది. ఓకే, ఏ ట్రెడిషన్లో చూసుకున్నా, ఏ సంస్కృతిలో చూసుకున్నా, ఏ సంప్రదాయాల్లో చూసుకున్నా మనకి నేచర్ అనేది ఎక్కడైనా కానీ చాలా పవిత్రంగా చూసుకుంటారు, భావిస్తారు. చాలా పురాతన నుంచి కూడా మనము నేచర్ అనేది దేవుడుగానే కొలుస్తాము. యూ హ్యావ్ రెడ్ అబౌట్ ఇట్. ఇన్ సచ్ ట్రెడిషన్స్ నేచర్ ఈజ్ నర్చరర్ అండ్ న్యూరిషర్. నేచర్ అనేది ఏంటి? ఒక నర్చరర్ అండ్ న్యూరిషర్. ఓకే, నర్చరర్ అంటే మనకి కేర్ అండ్ సపోర్ట్ ఇస్తుంది మనకి నేచర్. ఓకే, న్యూరిషర్ అంటే ఏంటి? మన గ్రోత్కి, లైఫ్కి, ఓకే, ఫిజికల్ గ్రోత్కి, లైఫ్కి, హెల్త్కి, ఓకే, వీటన్నిటికీ అవసరం కదా. సో ఇట్ ఈస్ బోత్ నర్చరర్ అండ్ న్యూరిషర్. డూ యూ నో ఆఫ్ ప్రాక్టీసెస్ దట్ రిఫ్లెక్ట్ దిస్? సో ఇక్కడ చూడండి, తులసి పూజ చేస్తున్నారు. ఓకే, ఇది ఎందుకు అని అంటే ఫర్ వెల్ బీయింగ్. ఎవరి వెల్ బీయింగ్? ప్రజల వెల్ బీయింగే, పీపుల్ యొక్క వెల్ బీయింగ్ కోసమే కదా ఇలా తులసి పూజ చేయడం. ఎందుకు అని అంటే తులసికి చాలా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది? అదేంటి డిసీజెస్ అనేవి అంత తొందరగా రావు. దట్ ఈస్ ద రీజన్ వై ఎవ్రీ హౌస్లో మనకి తులసి పూజ, తులసిని పెంచడం కానీ, తులసి మొక్కను పెంచడం కానీ, దానికి పూజ చేయడం కానీ జరుగుతుంది. ఓకే, ఇట్లానే మనం గుళ్ళల్లో కూడా మనకి బయట కూడా వేప చెట్టు కానీ, ఇట్లా చాలా రావి చెట్టుకు కానీ, ఇట్లా రకరకాల ట్రెడిషన్స్ అనేవి, రకరకాల చెట్లకి మనం పూజ చేయడం అనేది మీరు చూసుంటారు గుళ్ళల్లో. రావి చెట్టుకి, తర్వాత వేప చెట్టుకి కదా. సో మీకు ఏమేమి తెలుసో అవి చెప్పండి. థింక్ అబౌట్ ఇట్, టేక్ ఏ పాజ్, లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ అండ్ ద థింగ్స్ అరౌండ్ యూ. ఓకే, వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దెమ్? మీ చుట్టూ చూడండి, మీ చుట్టూ ఏమేమి ఉంటాయి. మీ క్లాస్లో ఉన్నారు, ఓకే, బెంచెస్ ఉన్నాయి. బెంచెస్ ఎక్కడి నుంచి వచ్చాయి? చెట్ల నుంచే ఈ వుడ్ వచ్చింది, రైట్. అలాగే బ్లాక్ బోర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? అట్లా మీరు లిస్ట్ అవుట్ చేయండి. ఓకే, అట్ సమ్ పాయింట్ దే ఆల్ లీడ్ టు నేచర్. సో లాస్ట్కి ఫైనల్గా ఏమవుతుందంటే ప్రతి ఒక్కటి కూడా ఫైనల్ పాయింట్ ఎక్కడ రీచ్ అవుతుంది అంటే నేచర్ నుంచే వచ్చింది. ఓకే, మీరు వేసుకున్న డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది? కాటన్ నుంచి వచ్చింది. కాటన్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ట్రీ నుంచి వచ్చింది. ఓకే, అలాగా
సో బ్యాగ్ వచ్చేసరికి లెదర్ బ్యాగ్ ఆర్ ఎనీథింగ్. ఫైనల్లీ అది ఎక్కడికి వెళ్తుంది అని అంటే నేచర్ దగ్గరికి వెళ్తుంది. ఓకే ఫైన్. ఈవెన్ ద ప్లాస్టిక్ బటన్ ఆన్ యువర్ షర్ట్, అది కూడా నేచర్ నుంచి వచ్చిందే. ఓకేనా. ఇన్ షార్ట్, we apply the term natural resources to materials and substances that occur in nature and are valuable to humans. ఇప్పటివరకు నేను చెప్పింది అదే కదా. న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంటి? ఏదైనా మెటీరియల్ కానీ వస్తువు కానీ ఎనీథింగ్ దట్ అక్కర్ ఇన్ నేచర్లో దొరుకుతుంది, నేచర్లో ఉంటుంది అండ్ హ్యూమన్స్ యూస్ చేసుకుంటారు దాన్ని. అలాంటి వాటినే మనము న్యాచురల్ రిసోర్సెస్ అంటాము. అవి చాలా వాల్యుబుల్ హ్యూమన్కి. అవి లేకపోతే చాలా కష్టం మనిషి బ్రతకడం అనేది. న్యాచురల్ రిసోర్సెస్ లేకుండా మనిషి బ్రతకడం చాలా కష్టం. ఎయిర్, వాటర్, సాయిల్ ఇవేం లేకుండా బ్రతకగలడా మనిషి? బ్రతకలేడు కదా. సో దట్స్ ద రీజన్ వై దే ఆర్ వాల్యుబుల్ టు హ్యూమన్. వెలకట్టలేం వాటికి. కేటగిరీస్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, మనం ఈ చాప్టర్ ఫస్ట్లో క్వశ్చన్ ఉంది కదా, కేటగరైజ్ న్యాచురల్ రిసోర్సెస్ అని. చూద్దాం ఇప్పుడు ఏమేం కేటగిరీస్ ఉన్నాయి. We learn usefulness of categorization and naming. We use some shared characteristics. When we categorize ideas or things, we name the categories that we refer to them. Okay. Names and things shared across people. Okay. In earlier classes, మీరు ఏమి చదువుని ఉంటారు? లివింగ్ థింగ్స్ అంటే ఏంటి, నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏంటో మీకు తెలుసు కదా. మనము న్యాచురల్ రిసోర్సెస్ కూడా సేమ్ ఆల్మోస్ట్ అలాంటిదే మనం చెప్పుకుంటాం. ఓకే. వాట్ మైట్ బి డిఫరెంట్ క్రైటీరియా వీ కెన్ యూస్ టు కేటగరైజ్ న్యాచురల్ రిసోర్సెస్. సో మనం ఇక్కడ అంటే లివింగ్ అండ్ నాన్ లివింగ్ అని చెప్పి మనము ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. కానీ ఇక్కడ న్యాచురల్ రిసోర్స్ని కేటగరైజ్ చేయడానికి వాట్ ఈస్ ద క్రైటీరియా, ఏమై ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఏంటి అంటే ఇక్కడ మనం న్యాచురల్ రిసోర్సెస్ని మనకి ఎసెన్షియల్ ఫర్ లైఫ్, సోర్స్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ సోర్సెస్ ఫర్ ఎనర్జీ, ఇలా 3 డిఫరెంట్ కేటగిరీస్లో మనము కేటగరైజ్ చేసుకుంటున్నాము. ఓకే. ఫస్ట్ ఏంటి? ఎసెన్షియల్ ఫర్ లైఫ్. సెకండ్ ఏంటి? సోర్స్ ఫర్ మెటీరియల్స్, ఆ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది అలా. థర్డ్ వచ్చేసరికి సోర్సెస్ ఫర్ ఎనర్జీ. ఈ 3 కేటగరైజ్ న్యాచురల్ రిసోర్సెస్ని ఈ 3 విధాలుగా కేటగరైజ్ చేశాం. ఫస్ట్ చూడండి, రిసోర్సెస్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్. ఏమేం రిసోర్సెస్ మన జీవనానికి చాలా ముఖ్యమైనవి? ఏమేమి రిసోర్సెస్ మనకి ముఖ్యమైనవి అని చెప్పాను ఇందాక, ఆల్రెడీ చెప్పాను కదా. గాలి లేనిదే, వాటర్ లేనిదే, ఫుడ్ లేనిదే మనం బ్రతకగలమా? బ్రతకలేము. సో ఇవేంటి మన జీవనానికి చాలా ఎసెన్షియల్ అయినవి, ఇంపార్టెంట్ అయినవి. అవి లేకపోతే మనం బ్రతకలేము అనేవి ఏంటివి? రిసోర్సెస్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్లో కేటగరైజ్ చేసాం. ఓకే. వి టేక్ దీస్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? ఎయిర్ ఎక్కడ ఉంటుంది? అట్మాస్ఫియర్లో ఉంటుంది. ఓకే. రివర్స్, పాండ్స్లో మనకి వాటర్ దొరుకుతుంది. అండ్ త్రూ కల్టివేషన్ ఆఫ్ సాయిల్ మనం ఏం చేస్తాం? ఫుడ్ వస్తుంది మనకి, అంతే కదా. ఇట్లా దీస్ ఆల్ ఆర్ ఎసెన్షియల్ మనకి, ఎయిర్ కానీ, వాటర్ కానీ, ఫుడ్ కానీ ఫర్ లైఫ్. మన జీవనానికి ఇవన్నీ చాలా ముఖ్యం. లేదు అని అంటే మనం బ్రతకలేం. వీ కెనాట్ మేక్ ద ఎయిర్ వి బ్రీత్. మనం తయారు చేయగలుగుతామా? గాలిని తయారు చేయగలుగుతామా? మనం పీల్చడానికి గాలి మనమే తయారు చేసి మనం పీల్చుకుంటున్నామా? లేదు కదా. వీ కెనాట్ మేక్ ద ఎయిర్ వి బ్రీత్. ద వాటర్ డ్రింక్, మనం వాటర్ తయారు చేస్తున్నామా? మనం వాటర్ తయారు చేయగలమా? నో. దీస్ ఆర్ ఆల్ దేర్ ఇన్ ద నేచర్. అవి లేకపోతే మనము ఏమీ చేయలేము. గాలి అనేది నేచర్లోనే ఉంది, సృష్టిలోనే ఉంది. వాటర్ అనేది కూడా నేచర్లోనే ఉంది. సాయిల్ అనేది కూడా నేచర్లోనే ఉంది. అదేం మనం తయారు చేయలేము ఇవేవి కూడా. ఇప్పటివరకు ఎవరైనా తయారు చేశారా? గాలి కానీ, వాటర్ కానీ, లేదంటే సాయిల్ కానీ? నో, ఇట్స్ నాట్ పాసిబుల్. నెక్స్ట్ కేటగిరీ ఏంటి? రిసోర్సెస్ ఫర్ మెటీరియల్స్. ఓకే. మనము ఫిజికల్ ఆబ్జెక్ట్స్ తయారు చేసుకుంటున్నాం. ఎట్లాగా? పెన్ అని, ఓకే, అండ్ దెన్ ఫర్నిచర్, టేబుల్స్ అని, చైర్స్ అని, ఇట్లా రకరకాల ఫిజికల్ ఆబ్జెక్ట్స్ తయారు చేసుకుంటున్నాం కదా. కరెక్ట్ కదా. వి మేక్ దెమ్ ఫర్ అవర్ యూటిలిటీ. మనం వాడుకోవడానికి, మన యూటిలైజ్ చేసుకోవడానికి ఇవి తయారు చేసుకుంటున్నాం. లేదు అని అంటే ఒక బ్యూటీ కోసం తయారు చేసుకుంటున్నాం కొన్ని. ఒక ఫ్లవర్ వాజ్ అనుకోండి. ఓకే. అవేంటి? ఒక బ్యూటీ యాడ్ చేయడానికి. అండ్ దాట్ ఎన్రిచ్ అవర్ లైఫ్స్. మన లైఫ్స్ ఏంటి?
కొంచెం బెటర్ అవ్వడానికి, మన లైఫ్స్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ లైఫ్స్ కూడా ఎన్రిచ్ అవ్వడానికి, బెటర్ అవ్వడానికి ఇలాంటి రిసోర్సెస్ అనేవి, మెటీరియల్ని మనము యూస్ చేసుకొని ఆబ్జెక్ట్స్ని తయారు చేసుకుంటున్నాం. అవి ఏంటవి? పీస్ ఆఫ్ వుడ్. వుడ్తో మనం ఏం చేసుకుంటున్నాము? వుడ్ అనేది ఒక మెటీరియలే కదా. ఆ మెటీరియల్ ఎలాగా మారుస్తున్నాం? దాన్ని చైర్ లాగా మారుస్తున్నాం, టేబుల్ లాగా మారుస్తున్నాం. ఓకే, ఎనీ స్టాచ్యూట్లా కూడా మారుస్తున్నాం దాన్ని. ఓకే, చెక్కుతున్నాం, వుడ్ని చెక్కి ఒక స్టాట్యూట్ చేస్తున్నాం కదా. అలా రకరకాల ఐటమ్స్ చేస్తున్నాం వుడ్తో. వుడ్ అనేది ఏంటి? మెటీరియల్. సో ఇది దేని కేటగిరీలో వస్తుంది? రిసోర్సెస్ ఫర్ మెటీరియల్స్ అనే కేటగిరీలో వస్తుంది వుడ్ అనేది. ఓకేనా? లాస్ట్లో నేను అడుగుతా మిమ్మల్ని ఏ కేటగిరీలో ఏది వస్తుంది అని. ఎయిర్ అని అడిగితే మీరేం చెప్పాలి? రిసోర్సెస్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ అని చెప్పాలి. వుడ్ అని అడిగితే ఏం చెప్పాలి? రిసోర్సెస్ ఫర్ మెటీరియల్, అలా చెప్పాలి మీరు. ఓకే, ఇండియాస్ geographical diversity provides us with wide variety of natural resources. Wood to marble, coal to gold. సో మనకి చాలా మెటీరియల్స్ ఉన్నాయి. ఓకే, వుడ్తో మనం ఏం చేస్తాము? రాయండి. టేబుల్, చైర్, స్టాచ్యూట్, ఇట్లా. అలాగే మార్బుల్ని మనం ఏం చేస్తాము? డిఫరెంట్ ఐటమ్స్ తయారు చేస్తాం మార్బుల్తో. గిఫ్ట్ ఆర్టికల్స్ చేస్తాము. తర్వాత మార్బుల్తో మనకి ఫ్లోరింగ్ చేస్తారు, ఇట్లా. నెక్స్ట్ కోల్ టు గోల్డ్. కోల్ ఏంటి? మనము పవర్కి యూస్ చేస్తాము మెయిన్గా. తర్వాత వచ్చేసరికి మనకి ఇది వరకు అయితే కోల్ ఈజ్ యూస్డ్ ఫర్, ఇప్పుడు కూడా ఐరనింగ్ చేయడానికి యూస్ చేస్తున్నారు. ఇలా అనమాట. నెక్స్ట్ గోల్డ్ ఈజ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ జ్యువెలరీ. ఇట్లా మనము ఈ మెటీరియల్స్ అన్నీ వాడుకొని ఈ ఐటమ్స్ అన్నీ తయారు చేస్తున్నాము. అందుకే దీస్ ఆర్ ఇవన్నీ కూడా మనం ఏ కేటగిరీలో వచ్చినాయి అంటే రిసోర్సెస్ ఫర్ మెటీరియల్స్ అనే కేటగిరీలో వచ్చింది. బికాస్ దీస్ ఆర్ ఆల్ మెటీరియల్స్. వుడ్, మార్బుల్, కోల్, గోల్డ్ ఇవన్నీ ఒక మెటీరియల్. అది మనకి నేచర్లో దొరుకుతుంది. ఆ మెటీరియల్ మనం తీసుకొని తయారు చేసి దాని ఒక రూపం తీసుకొని వస్తున్నాం కదా. అందుకని ఓకే, ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేస్తున్నాము ఇక్కడ. రిసోర్సెస్ ఫర్ ఎనర్జీ. నెక్స్ట్ ఎనర్జీకి రండి. ఎనర్జీ ఈజ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ మోడర్న్ లివింగ్. ఎలక్ట్రిసిటీ ఫర్ అవర్ బిల్డింగ్స్. ఎనర్జీ అంటే ఏంటి? ఎనీ కైండ్ ఆఫ్ ఎనర్జీ. సౌండ్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, కరెంట్ ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ, రైట్? ఆల్ దీస్ మెకానికల్ ఎనర్జీ. ఓకే, కెమికల్ ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ ఆఫ్ మెనీ ఫార్మ్స్. ఓకే, మనము ఏ ఫాము ఏది యూస్ చేస్తున్నాం, ఏ రిసోర్సెస్ నుంచి ఏ ఎనర్జీ వస్తుంది అనేది చూద్దాం. ఎలక్ట్రిసిటీ ఫర్ అవర్ బిల్డింగ్స్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏం చెప్పాను? ఎలక్ట్రిసిటీ. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎలక్ట్రిసిటీ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ వాటర్ అనే రిసోర్స్ యూస్ చేసుకొని ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. పెట్రోల్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాటర్ అండ్ దెన్ కోల్ యూస్ చేసుకొని కూడా మనము ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, నెక్స్ట్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెసెస్. అన్ని రకాల వస్తువులు ప్రొడక్షన్ చేయడానికి మనకి ఎనర్జీ అనేది అవసరము. దిస్ ఎనర్జీ కెన్ కమ్ ఫ్రమ్ డైవర్స్ న్యాచురల్ రిసోర్సెస్. కోల్ నుంచి చెప్పాను కదా, కోల్ నుంచి, వాటర్ నుంచి, పెట్రోల్ నుంచి, న్యాచురల్ గ్యాస్ నుంచి. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనర్జీ. ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాం. సన్లైట్ నుంచి కూడా సోలార్ ఎనర్జీ, విండ్ నుంచి విండ్ ఎనర్జీ. ఓకే, సోలార్ ప్యానెల్స్ ఉంటాయి కదా, సోలార్ ప్యానెల్స్ని ఆ సన్లైట్ వాడుకొని స్టోర్ చేసుకొని ఇట్ విల్ గివ్ కరెంట్, ఎలక్ట్రిసిటీ వస్తుంది సన్లైట్ నుంచి. ఓకే, పెట్రోలియం దేనికి? మనకి ట్రాన్స్పోర్ట్కే కదా. మన దీంట్లో ఏమేమి వాడుతున్నాం వెహికల్స్లో? పెట్రోలే. న్యాచురల్ గ్యాస్ కూడా వాడతాము. ఓకే, ఎల్పిజి వాడతాము. దీస్ ఆల్ ఆర్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్. ఓకే, హోప్ సో you understood. River water, a renewable resource as long as glaciers and forests exist. ఓకే, రివర్ వాటర్ అనేది ఏంటి? ఒక రెన్యూబుల్ రిసోర్స్. అంటే మనము మళ్ళీ వాడుకునే రిసోర్స్. ఎప్పటి వరకు మళ్ళీ వాడుకుంటాము? ఈ గ్లేషియర్స్, ఈ ఫారెస్ట్ అనేవి ఎప్పటికీ ఉంటే మనం
ఎప్పటికీ రివర్ వాటర్ అనేది వాడుకుంటాము. అదే గ్లేషియర్స్ లేకపోతే, అయిపోతే, ఈ మంచంతా మొత్తం కరిగిపోతే, ఇంకసలు గ్లేషియరే లేకపోతే, ఇంకా ఈ రివర్ వాటర్ ఉంటుందా? అసలు ఫారెస్టే లేకపోతే, ఇది ఇంకా ఇలాగే ప్రవహిస్తూ ఉంటుందా ఈ రివర్ వాటర్ అనేది? థింక్ ఆఫ్ ఇట్ వన్స్. ఓకే. ఒక వస్తువ ఎప్పటి వరకు రెన్యూబుల్ రిసోర్స్‌గా ఉంటుంది? యూ షుడ్ యూజ్ ఇట్ కేర్‌ఫుల్లీ. ఓకే. ఓవర్‌గా యూజ్ చేసుకొని ఓవర్ ఎక్స్‌ప్లాయిట్ చేసేస్తే ఆ రెన్యూబిలిటీ కూడా ఉండదు. మనం రీయూజ్ చేసుకోలేము. రెన్యూబుల్ అంటే ఏంటి? మనం మళ్ళీ మళ్ళీ వాడుకుంటూనే ఉండడం అని. ఓకే. వీ కెన్ టేక్ టింబర్ ఫ్రమ్ ద ఫారెస్ట్. ఇదంతా ఏంటి? టింబర్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీస్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇఫ్ యూ అలో ఇట్ టు రీజనరేట్. ఓకే. ఇఫ్ అలో ఇట్ టు రీజనరేట్. ఇప్పుడు మనము ఎక్కువ క్వాంటిటీలో వాడేసుకున్నాం అనుకోండి, అసలు రీజనరేట్ అవ్వడానికి కూడా టైం ఇవ్వాల. మనం ఇంకొక మొక్క నాటలేదు. నాటకుండా మనం ఇలా యూజ్ చేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వి కాంట్ యూజ్ ఇట్ ఫర్దర్ కదా, రైట్? అందుకని మనం ఏంటి, టింబర్ లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకెళ్ళాలి ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇఫ్ వి అలో ఇట్ టు రీజనరేట్. ఓకే. చాలా కాలం మనము కొంతే వాడుకున్నాం అనుకో, దానికి టైం ఇవ్వగలుగుతాం రీజనరేట్ అవ్వడానికి. మొక్క గ్రో అవ్వాలి కదా, గ్రో అవ్వాలంటే టైం ఇవ్వాలి కదా. అది గ్రో అవ్వనీయకుండా, మొక్కే నాటకుండా నువ్వు ఉన్న మొక్కలన్నీ తీసేసుకొని ఇలా వుడ్ అంతా యూజ్ చేసేసుకుంటే అప్పుడు ఏమవుతుంది పరిస్థితి? ఇట్ ఈస్ అ టఫ్ సిచ్యుయేషన్. నెక్స్ట్, రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్. ఇప్పుడు ఇందాక మనం ఒక 3 టైప్స్ చూసాం కదా క్రైటీరియా. ఇది ఇంకొకటి అనమాట. బేస్డ్ ఆన్ వెదర్ దే ఆర్ రెన్యూబుల్ ఆర్ నాట్ రెన్యూబుల్. అది మళ్ళీ మనం యూజ్ చేసుకోగలుగుతామా, లేదు అని అంటే చేసుకోలేకపోతామా. ఓకే. ఆ కేటగిరీ మీద రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ రెండు రకాలుగా మనము విభజించామన్నమాట. ఏ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ నేచర్ ఈస్ దట్ ఇట్ ఫంక్షన్స్ ఇన్ ఏ రెస్టోరేటివ్ ఆర్ రీజనరేటివ్ వే. ఓకే. అది ఏంటి, నేచర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, దానికి టైం ఇవ్వాలి రీస్టోర్ చేసుకోవడానికి. ఓకే. దాని దగ్గర నుంచి మనం తీసుకుంటున్నాము, అది మళ్ళీ గ్రో అవ్వడానికో, అది మళ్ళీ దాని ప్లేస్లోకి అది రావడానికో టైం పడుతుంది కదా ఆ ప్రాసెస్కి. సో అది రీస్టోర్ అవ్వాలి, దాని ఎనర్జీ కానీ, ఒక ట్రీ కానీ మళ్ళీ పెరగాలి కదా. అండ్ రీజనరేటివ్ వే, మళ్ళీ అది పుట్టాలి రీజనరేటివ్ వే. ఓకే. రీస్టోరేషన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ రిటర్నింగ్ సంథింగ్ ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ హెల్దీ స్టేట్. అంటే ఏంటి, ఇప్పుడు దాన్ని మనం వాడుకుంటున్నాం, అది మళ్ళీ దాని నుంచి పోతుంది కదా సమ్ వాల్యూ. ఆ వాల్యూని మళ్ళీ అది రీస్టోర్ చేసుకోవడానికి దానికి సమ్ టైం ఇవ్వాలి మనం కదా, అది మళ్ళీ అదే స్టేట్లోకి రావడానికి. ఇఫ్ ఇట్ హ్యాస్ బీన్ డిగ్రేడెడ్ ఆర్ డ్యామేజ్డ్, అది డ్యామేజ్ అయిపోయి డిగ్రేడ్ అయిపోతే, పాడైపోతే, ఓకే, మనకి దానిగా బాగవడానికి దానికే టైం ఇవ్వాలి మనం నేచర్కి. మీరేం వెళ్ళిపోయి బాగు చేయాల్సిన అవసరం ఏం లేదు అక్కడ. దానికి కొంచెం టైం ఇస్తే ఓకే, అవి గ్రో అవుతాయి అగైన్. ఫర్ సపోజ్ వుడ్ అనుకోండి, ట్రీ అనుకోండి, ట్రీ మీరు కొట్టేశారు, తీసేశారు, మళ్ళీ ఇంకో కొత్త ట్రీ పెట్టాక అది దానికి టైం ఇవ్వాలి కదా. ఓకే. లేదు సగం కొట్టేశారు, సగం ట్రీ కొట్టేస్తే అది ఫుల్గా డెవలప్ అవ్వడానికి, ఫుల్గా రీస్టోర్ అవ్వడానికి కొంత టైం కావాలి దానికి. ఓకే. సో రీస్టోరేషన్ అంటే ఏంటి, దాని ప్రీవియస్గా ఎట్లా ఉందో హెల్దీగా ఆ స్టేట్కి రావడం అన్నమాట. ఆ ప్రాసెస్ని రీస్టోరేషన్ అంటారు. నేచర్ హీల్స్, నేచర్ ఏంటి, దానంతటా అదే హీల్ అవుతుంది. రెన్యూస్, ఓకే, మళ్ళీ వస్తుంది, తిరిగి వస్తుంది. మెయింటైన్స్ హర్ సెల్ఫ్ ఓవర్ టైం. ఓకే, మీరేం చేయక్కర్లా నేచర్లోకి వెళ్ళిపోయి, దానికి టైం ఇస్తే అదే హీల్ అవుతుంది, అదే మెయింటైన్ చేసుకోగలుగుతుంది. ఏ కట్ ఆన్ యువర్ స్కిన్ విల్ నార్మల్లీ హీల్. మీ స్కిన్ కట్ అయిపోతే మీరు ఒక 2 రోజులు చూడండి, సన్న కట్ అయితే కనుక మీకు అది హీల్ అయిపోతుంది. ఎంత చిన్న కట్ అనుకోండి, ఒక 2-3 డేస్ టైం పడుతుంది హీల్ అవ్వడానికి. బాగా డీప్గా కట్ అయింది అనుకోండి, అదంటే అది హీల్ అవుతుంది, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. చక్కగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. దాన్ని మనము జాగ్రత్తగా చూసుకుంటే అది ఇంకొంచెం ఒక 1 వీక్లో హీల్ అవుతుంది అనమాట. సో
The cut on your skin will normally heal. Forest recovers after a wildfire. అలాగే ఏంటి, ఫారెస్ట్లో వైల్డ్ ఫైర్ వచ్చేసి ఆ ఫైర్ వల్ల ఫారెస్ట్ మొత్తం తగలబడిపోతుంది. అలాంటప్పుడు కూడా మళ్ళీ ఆ ఫారెస్ట్ రికవర్ అవుతాయి, తెలుసా మీకు? ఆ ఫారెస్ట్ మళ్ళీ కూడా తగలబడిపోయినా అవి రికవర్ అవ్వగలుగుతాయి. వాటికి కనుక టైం ఇస్తే అవి రికవర్ అవుతాయి. రీజనరేషన్ గోస్ బియాండ్ రిస్టోరేషన్. రీజనరేషన్ అంటే ఏంటి, అది దాన్ని వదిలేసేస్తే బ్యాక్ రావడం రిస్టోరేషన్. డ్యామేజ్ అయితే అది మళ్ళీ హ్యూమన్ యాక్టివిటీ వల్ల కానీ దేని వల్ల కానీ నేచర్ అనేది డ్యామేజ్ అయిపోతే దాన్ని మళ్ళీ ప్రీవియస్ హెల్తీ కండిషన్స్కి తీసుకురావడాన్ని రీస్టోరేషన్ అంటాం. రీజనరేషన్ అంటే కొత్త జీవం లేదా కొత్త గ్రోత్ మళ్ళీ క్రియేట్ కావడాన్ని రీజనరేషన్ అంటాం. అర్థమైంది కదా? ఇదేంటి, కొత్త లైఫ్ ఇవ్వడం అని అనుకోండి, కొత్త లైఫ్ తీసుకురావడం, మళ్ళీ క్రియేట్ చేయడం. రీస్టోరేషన్ అంటే డ్యామేజ్ అయిన దాన్ని బ్యాక్ హెల్దీ స్టేట్లోకి, ఒరిజినల్ హెల్దీ స్టేట్లోకి తీసుకెళ్ళడాన్ని రీస్టోరేషన్ అంటాం. ఈ రెండింటికి డిఫరెన్స్ అయింది కదా, అర్థమైంది కదా? ఓకే. వి ప్లాంట్ ట్రీస్ ఇన్ ఏరియాస్ దట్ మే హ్యావ్ లాస్ట్ దెమ్ ఆన్ అకౌంట్ ఆఫ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. మనము ఫారెస్ట్ క్లియర్ చేసేసేటప్పుడు, ఫారెస్ట్ దేన్ని క్లియర్ చేస్తాము, ఇల్లు కట్టుకోవడానికి క్లియర్ చేస్తాము కదా. సో క్లియర్ చేస్తున్నప్పుడు మనము వాటిని లూజ్ అవుతాం. అప్పుడు ఏం చేయాలి, మనం మళ్ళీ తిరిగి మొక్కల్ని నాటాలి. ప్లాంటింగ్ ద టైప్స్ ఆఫ్ ట్రీస్ దట్ వర్ ఒరిజినల్లీ గ్రోయింగ్ దేర్ రీస్టోర్స్ ద ఎకోసిస్టమ్. ఇప్పుడు ఏంటి, మనము ఎటువంటి మొక్కలు నాటాలి అక్కడ, ఇదివరకు ఏవైతే గ్రో అయినాయో, ఒరిజినల్గా అక్కడ ఏవైతే ఉన్నాయో అవే ప్లాంట్స్ తీసుకెళ్ళి అక్కడ పెడితే ఆ ఎకోసిస్టమ్ అనేది మళ్ళీ రీస్టోర్ అవుతుంది. ఓకే. ఆ ట్రీస్ ఏమిస్తాయి, ప్రొవైడ్ ఫుడ్, షెల్టర్ ఫర్ బర్డ్స్, స్క్విరల్స్, క్రియేచర్స్. వీటన్నిటికీ షెల్టరే కదా ఫారెస్ట్. బర్డ్స్, స్క్విరల్స్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఫారెస్ట్లోనే ఉంటాయి. నేచర్ వర్క్స్ ఇన్ సైకిల్స్ వేర్ దెర్ ఈస్ నో వేస్ట్. యాక్చువల్లీ నేచర్ అనేది ఒక సైకిల్లో వర్క్ చేస్తూ ఉంటుంది. అంటే ఏంటి, నేచర్ ఇచ్చేదాన్ని వాడుకుని మళ్ళీ దాన్ని బ్యాక్ మనం పెట్టి మళ్ళీ అదే దాన్ని యూజ్ చేసుకుని నేచర్ మళ్ళీ ఇది ఒక సైకిల్ లాగా వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. దాంట్లో వేస్ట్ అనేదే ఉండదు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఫారెస్ట్ని తీసుకోండి, ఒక అడవిని తీసుకోండి. దాంట్లో ఏంటి, అదే ఆకులన్నీ రాలిపోతాయి కదా. రాలిపోయి ఏమవుతాయి, అక్కడ ఫారెస్ట్ నేల మీద పడిపోయి డీకంపోజ్ అయిపోతాయి. ఓకే. దేంతో కలిపి, అక్కడున్న సాయిల్లో ఉన్న బ్యాక్టీరియాతో కలిపి ఫంగస్, ఇన్సెక్ట్స్ ఏవైతే ఆ ఆకుల మీద పడతాయో వాటితో పాటుగా ఆకులు కూడా డీకంపోజ్ అయిపోతాయి. ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఈ సాయిల్ అనేది బాగా న్యూట్రియంట్స్ పొందుతుందన్నమాట. బికాస్ ఆఫ్ ద డీకంపోజిషన్ ఆఫ్ ట్రీస్, బ్యాక్టీరియా, ఫంగస్, ఇన్సెక్ట్స్ ఇవన్నీ డీకంపోజ్ అయ్యి సాయిల్ ఏంటి, న్యూట్రియంట్స్ పొందుతుంది. అంటే సాయిల్ అనేది ఎన్రిచ్ అవుతుంది. ఎన్రిచ్ అవ్వడం వల్ల ఆ సాయిల్ బాగుంటే మళ్ళీ అక్కడ నుంచే మళ్ళీ కొత్త ట్రీస్, కొత్త ప్లాంట్స్ గ్రో అవుతాయి కదా. ఇప్పుడు సీడ్ అక్కడ పడ్డాయి అనుకోండి, సీడ్స్ చక్కగా కొత్త మొక్కలు, కొత్త చెట్లు వస్తాయి. ఈవెన్చువల్లీ సమ్ విల్ ఫాల్ అండ్ ద సైకిల్ స్టార్ట్స్ అగైన్. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఈ కొత్త చెట్లకు కూడా కొంతకాలం అయ్యాక ఆకులు రాలిపోతాయి. మళ్ళీ ఆకులన్నీ మళ్ళీ డీకంపోజ్ అవుతాయి. ఆ సాయిల్ మళ్ళీ బాగా ఎన్రిచ్ అవుతుంది. ఓకే. చక్కగా సాయిల్కి ఓకే న్యూట్రియంట్స్, మినరల్స్ ఇవన్నీ బాగా పడతాయి. మళ్ళీ ఆ సాయిల్లో మంచి మంచి మొక్కలు, చెట్లు వస్తాయి. ఇదంతా ఏంటి, ఒక సైకిలే కదా. సో దిస్ కంప్లీట్స్ ఏ సైకిల్. ఓకే. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నేచర్స్ ప్రిన్సిపల్ ఆఫ్ రీస్టోరేషన్ అండ్ రీజనరేషన్. సో మనకేంటి, ఫస్ట్ వచ్చేసరికి మనం మొక్కలు నాటుతాం, ఇది రీస్టోరేషన్ ఎగ్జాంపుల్. మనం మొక్కలు నాటి సేమ్ కైండ్ ఆఫ్ మొక్కలు నాటాలి, ఎందుకంటే ఎకోసిస్టమ్ పాడవకూడదు. మీరు అక్కడికి తీసుకెళ్ళి చక్కగా డిజర్ట్లో ఉన్న మొక్కలు నాటకూడదు. వాట్ ఎవర్ ఇస్ దేర్ ప్రీవియస్లీ ఒరిజినల్లీ సేమ్ మొక్కలు తీసుకెళ్ళి ఆ ప్లేసెస్లో మనం పెడితే దాన్ని రీస్టోరేషన్ అంటాం. రీజనరేషన్ అంటే ఏంటి, ఓకే, ఆ ట్రీస్ సీడ్స్ దాంట్లో సాయిల్లో పడితే సాయిల్ మంచిగా న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి మంచి మంచి ప్లాంట్స్, కొత్త ప్లాంట్స్, కొత్త ట్రీస్ వస్తాయి. కొత్తవి మళ్ళీ వస్తున్నాయి అంటే మళ్ళీ జనరేట్ అవుతున్నాయి.
ఇది రీజనరేటివ్కి ఎగ్జాంపుల్, రీజనరేషన్కి. సో రీస్టోరేషను, రీజనరేషను 2 కాన్సెప్ట్స్ మీకు అర్థమైనాయి కదా. ఓకే. రెన్యూబుల్ రిసోర్సెస్ ఎగ్జిబిట్ దిస్ క్యారెక్టరిస్టిక్స్ ఓవర్ టైమ్. ఓకే, ఈ కొన్ని రెన్యూబుల్ రిసోర్సెస్ అని మనం చెప్పడానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సమయంతో పాటుగా ఇది మనం చెప్పగలుగుతాం. ఓకే, ఈ క్యారెక్టరిస్టిక్స్ని. మోస్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అబండెంట్ సన్షైన్. ఇండియాలో మనకి ఫుల్గా సన్షైన్ ఉంటుంది. ఎందుకని? ఇండియా ఈజ్ బిట్వీన్ ద ట్రాపిక్స్, రైట్? సో మనకి ఇది ఇండియా అయితే చక్కగా మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుంది, ఆల్మోస్ట్ ద మిడిల్ ఆఫ్ ద కంట్రీ, రైట్? ఇక్కడెక్కడో కింద ఈక్వేటర్ ఉంటుంది అనుకోండి, ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. మనకేంటి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ఈక్వేటర్కి మధ్యలో దీన్ని ఏమంటారు, ట్రాపికల్ రీజియన్ అంటారు కదా, ట్రాపిక్స్ అంటారు. దీంట్లో మనకేంటి, సన్లైట్ చాలా బాగా ఉంటుంది. సో సబ్ ట్రాపికల్ రీజియన్ ఇది. దిస్ ఈస్ అబోవ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఈస్ సబ్ ట్రాపిక్స్. ఇక్కడ కూడా పోలార్ రీజియన్ కన్నా బాగానే ఉంటుంది. ఇక్కడ కూడా ఈ సబ్ ట్రాపిక్స్లో కూడా మనకి పోలార్ రీజియన్తో కంపేర్ చేస్తే ఇక్కడ సన్లైట్ మనకి ఉంటుంది కదా, బాగానే కదా. ఇన్ ద న్యాచురల్ కోర్స్ రివర్స్ ఆర్ ఫెడ్ రెగ్యులర్లీ బై రెయిన్. న్యాచురల్ కోర్స్లో మనకి ఏంటి, రివర్స్కి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, వర్షం నుంచి వస్తుంది. తర్వాత ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది రివర్స్కి, మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్. ఎక్కడ మనకి మోస్ట్లీ మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ అనేవి హిమాలయన్ రివర్స్కి చెప్పుకుంటాం. హిమాలయాస్లో నుంచి వచ్చిన రివర్స్కి అక్కడ గ్లేషియర్స్ మెల్ట్ అయిపోయి ఆ వాటర్ అనేది ఈ రివర్స్కి యాడ్ అవుతుంది. మెయిన్గా హిమాలయన్ రివర్స్ అంటే ఏంటి, గంగా, లైక్ దాట్, ఇండస్ అండ్ ఆల్సో బ్రహ్మపుత్ర. ఈ రివర్స్కి ఏంటి, మనకి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్. ఓకే, సో అండ్ ఆల్సో బై ద రెయిన్ అనమాట. మిగతా వాటికి యూజువల్లీ బై ద రెయిన్. ఫారెస్ట్ రెన్యూ దెమ్సెల్స్. ఫారెస్ట్ ఏం చేస్తాయి, రెన్యూ దెమ్సెల్స్. వాటిని అవే మళ్ళీ బ్యాక్కి పెట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. ఓకే, సాయిల్ రిప్లెనిషెస్ ఇట్ సెల్ఫ్ త్రూ న్యాచురల్ ప్రాసెస్ అండ్ సో ఆన్. సాయిల్ కూడా అంతే, మనం చూసాం కదా ఇందాక, సాయిల్ ఎట్లాగా ఎన్రిచ్ అవుతుంది ఇదంతా. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఫ్రమ్ ఫ్లోయింగ్ వాటర్. ఓకే, సోలార్ ఎనర్జీ అంటే ఏంటి, సన్ నుంచి వచ్చే ఎనర్జీ. విండ్ ఎనర్జీ అంటే ఏంటి, విండ్ నుంచి వచ్చే ఎనర్జీ ఫ్రమ్ ఫ్లోయింగ్ వాటర్. ఓకే, ఫ్లోయింగ్ వాటర్ అంటే ఏంటి, రివర్స్ నుంచి వచ్చేవి. టింబర్ ఫ్రమ్ ఫారెస్ట్ ఆర్ రెన్యూబుల్ సోర్సెస్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఏబుల్ టు మేనేజ్ దెమ్ ఇన్ సస్టైనబుల్ మేనర్ అంటే ఏంటి, ఫ్యూచర్ మరీ మనమే మొత్తం పాడు చేయకుండా చక్కగా లిమిటెడ్గా వాడుకొని దాన్ని సేవ్ చేసి రీస్టోర్ చేసి ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఉంచేటట్టు పెట్టుకోవడాన్ని సస్టైనబుల్ మేనర్ అని అంటాం అనమాట. సో మనం అలా వాడుకుంటేనే ఇవి రెన్యూబుల్ అవుతాయి. ఓకే, లేదు అంటే ఈ రెన్యూబుల్ రిసోర్సెస్ కూడా నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ అయిపోతాయి. ఓకే, అదనమాట సంగతి. హవెవర్ ఫర్ దెమ్ టు రిటైన్ రెన్యూబుల్ దెర్ ఇస్ ఎ కండిషన్. ఓకే, వాటిని రెన్యూ చేసుకోవడానికి, ఓకే అంటే పునరుద్ధరణ అనుకోండి, ఓకే చేసుకోవడానికి దానికి ఒక కండిషన్ ఉంది. ఏంటి, ద న్యాచురల్ రిథమ్ ఆఫ్ రీస్టోరేషన్ అండ్ రీజనరేషన్ మస్ట్ నాట్ బి డిస్టర్బ్డ్. ఇందాక మీకు చెప్పాను కదా, ఈ రీస్టోరేషను ఈ రీజనరేషన్ కనుక మనం ఈ రెన్యూబుల్ రిసోర్సెస్కి చెయ్యకపోతే ఆ న్యాచురల్ రిసోర్స్ రిథమ్ అనేది దెబ్బతినిపోయి అవి మళ్ళీ రెన్యూ అవ్వవు. ఇప్పుడు రీస్టోర్ చేయలేదు, డ్యామేజ్ అయిపోయింది ఫారెస్ట్, మనం రీస్టోర్ చేయలేదు, కొత్త ప్లాంట్స్ పెట్టలేదు, అప్పుడు ఏమవుతుంది, ఎకోసిస్టమ్ మొత్తం దెబ్బతింటుంది. అక్కడే కదా దెబ్బతింది, మన దాకా రాదు కదా అని అనుకుంటే అది పొరపాటే. వన్స్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ద నేచర్ ఇట్ విల్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆర్ స్లోలీ ఆర్ క్విక్లీ ఇట్ విల్ అఫెక్ట్ హ్యూమన్. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, సరేనా? మనము రీస్టోర్ చేయకుండా వదిలేస్తే ఏమవుతుంది, ఓకే మన ఇంట్లో ఒక మొక్కని మనం పట్టించుకోలేదు, ఓకే దానికి వాటర్ సరిగ్గా పోయలేదు, మొక్కలు ఉన్నాయి మనకి గార్డెన్లో, వాటికి వేటికి వాటర్ పోయట్లేదు మీరు, అవన్నీ ఆల్మోస్ట్ ఎండుకుపోతున్నాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఎండిపోయిన మొక్కలు తీసేసి కొత్త మొక్కలు పెట్టుకుంటారు కదా, దాన్నే రీస్టోర్ చేయడం అనేది, అది రీజనరేషన్. కొత్తవి పెట్టుకుంటే రీజనరేషన్. రీస్టోర్ చేయడం ఏంటి, డ్యామేజ్ అయిపోతుంది అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి, మీరు కొత్త మొక్క పెట్టుకోవాలి. లేదు అని అంటే కొత్త మొక్కలు పెట్టుకుంటే మీరు అవే మొక్కలు పెట్టుకుంటే రీస్టోర్ చేయడం. రీజనరేషన్ అంటే ఏంటి, చక్కగా మళ్ళీ ఆ సాయిల్ని
సీడ్స్ వేసేస్తే అక్కడ మళ్ళీ వస్తాయి, కొత్త లైఫ్ వస్తుంది. ఓకే, దాన్ని రీజనరేషన్ అంటాం కదా. సో ఏదేమైనా మీకు ఈ రీస్టోరేషన్ ఆర్ రీజనరేషన్ ఈ రెండు ప్రాసెస్లు డిస్టర్బ్ అవ్వకూడదు. అవ్వకుండా ఉంటేనే ఈ రెన్యూబుల్ రిసోర్సెస్ అనేవి రెన్యూబుల్ రిసోర్సెస్గా ఉంటాయి. లేదు అని అంటే ఈ రెన్యూబుల్ రిసోర్సెస్ కూడా ఏమవుతాయి, నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ అయిపోతాయి. అర్థమైందా మీకు? ఓకే, ఇప్పుడు చెప్పండి కండిషన్ ఫర్ రెన్యూబిలిటీ ఏంటి? రీస్టోరేషన్ అండ్ రీజనరేషన్. ఈ రిధం మనం డిస్టర్బ్ చేయకూడదు, ఎప్పటికీ డిస్టర్బ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్, ఇఫ్ యూ హార్వెస్ట్ టింబర్ faster than the forest can grow trees, we will eventually deplete the forest. చూడండి, ఇప్పుడు మనకి ఫారెస్ట్ వద్దు, ఓన్లీ టింబరే హార్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఫారెస్ట్ అనేది ఈవెన్చువల్గా డిప్లీట్ అయిపోతుంది, నాశనం అయిపోతుంది ఫారెస్ట్. టింబర్ కోసమే ఫారెస్ట్ని తీసేసుకొని టింబర్ కోసమే మనం హార్వెస్ట్ చేసుకొని, ఓకే, అలా చేస్తే ఏమవుతుంది, ఫారెస్ట్ అనేవి కంప్లీట్గా స్లోగా డిప్లీట్ అయిపోతూ వచ్చేస్తాయి. సైంటిస్ట్ హ్యావ్ షోన్ దట్ త్రూ ఇర్రెస్పాన్సిబుల్ హ్యూమన్ యాక్షన్స్. మన ఇర్రెస్పాన్సిబుల్ అంటే బాధ్యత లేకుండా చేసే మానవ యాక్షన్స్, ఓకే, వల్ల ఏమవుతాయి, మనం చేసే బాధ్యతారహితమైన పనుల వల్ల ఏమవుతుందంటే నేచర్ యొక్క సైకిల్ డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే, అంతే కదా. మనం ఏంటి, ఇర్రెస్పాన్సిబుల్గా టింబర్ కట్ చేసేస్తాము, టింబర్ కోసం కట్ చేసేస్తున్నాము చెట్లని. కట్ చేసేస్తుంటే ఫారెస్ట్ ఏమైపోతున్నాయి, డిప్లీట్ అయిపోతుంది. మళ్ళీ అక్కడ మీరు ఏమన్నా కొత్త మొక్కలు పెడుతున్నారా? ఓకే, కొత్త మొక్కలు పెట్టారు, కానీ ఎంత టైం పడుతుంది, ఆ మొక్క గ్రో అవ్వాలి, చెట్టు అవ్వాలి, అది వుడ్ ఇవ్వాలి, మనకి టింబర్ ఇవ్వాలి, రైట్. ఇదంతా ప్రాసెస్ అవ్వాలి. మళ్ళీ ఈలోపే ఈ ప్రాసెస్ అవ్వకుండానే మళ్ళీ కట్ చేశారు, మళ్ళీ కావాలని టింబర్ మళ్ళీ కట్ చేశారు. అప్పుడు ఏమవుతుంది, కంప్లీట్గా ఫారెస్ట్ అనేదే లేకుండా అయిపోతుంది మీ యాక్షన్స్ వల్ల, మన యాక్షన్స్ వల్ల, హ్యూమన్ యాక్షన్ వల్ల. ఓకే, ఏ కాంబినేషన్ ఆఫ్ సెవరల్ ఫ్యాక్టర్స్ ఇంటరాక్టింగ్ ఫాసిల్ ఫ్యూయల్ డ్రివెన్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ కట్టింగ్ డౌన్ ఆఫ్ ఫారెస్ట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అదర్ పర్పసెస్ ఆర్ టూ ఆఫ్ దెమ్. ఓకే, ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడు అంటే ఫాసిల్ ఫ్యూయల్ డ్రివెన్ ఇండస్ట్రియలైజేషన్. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చి ఫాసిల్ ఫ్యూయల్ డ్రివెన్ ఇండస్ట్రియలైజేషన్. ఓకే, ఇంకోటి ఏంటి, కట్టింగ్ డౌన్ ఆఫ్ ఫారెస్ట్ ఫర్ అగ్రికల్చర్ కోసం మనం ఫారెస్ట్ కట్ చేసేస్తున్నాం కదా. మనకి వ్యవసాయం కావాలన్నా ఫారెస్ట్లు కట్ చేస్తాం, ఇల్లు కట్టుకోవాలన్నా ఫారెస్ట్లు కట్ చేసేస్తాం, ఇండస్ట్రీస్ కావాలన్నా ఫారెస్ట్లు కట్ చేసేస్తాం. సో ఏ పని చేయాలన్నా ఏమవుతుంది, ఫారెస్ట్లు అనేవి, ఫారెస్ట్లో ఉన్నవన్నీ కట్ చేసేస్తున్నాము. దీనివల్ల డిస్టర్బ్ అవుతుంది కదా, నేచర్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. ఫాసిల్ ఫ్యూయల్ డ్రివెన్ ఇండస్ట్రియలైజేషన్ అంటే మనకి ఫాసిల్ ఫ్యూయల్స్ ఏంటి, న్యాచురల్ గ్యాస్ కానీ, పెట్రోలియం కానీ, ఓకే, ఇవన్నీ ఫాసిల్ ఫ్యూయల్స్. ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ కోసం ఏమవుతున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఓకే, ఇండస్ట్రీస్ రావడం వల్ల ఏమవుతుంది, అక్కడ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో మెయిన్గా ఈ టూ రీజన్స్ వల్ల నేచర్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే, ఈ రెండిటి వల్ల టెంపరేచర్స్ రైజ్ అవుతున్నాయి. ఓకే, ఫారెస్ట్ లేకపోతే ఏమవుతుంది, చల్లదనం ఉండదు, టెంపరేచర్ అనేది రైజ్ అయిపోతుంది. ఓకే, బికాస్ మోర్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంటుంది. అదే చెట్లు ఉంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకుని మనకి చక్కగా ఆక్సిజన్ ఇస్తాయి కదా. ఆక్సిజన్ ఇవ్వడం వల్ల మనకి బాగుంటుంది. లేదు అని అంటే బికాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది, టెంపరేచర్ రైజెస్ అవుతాయి. టెంపరేచర్ రైజ్ అయితే ఏమవుతుంది, మనం ఇప్పుడు అదే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ప్రజెంట్. మీ చిన్నప్పుడు చక్కగా సమ్మర్లో ఎంత టెంపరేచర్ ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ ఎంత టెంపరేచర్ ఉంటుంది ఒక్కసారి చూసుకోండి. ఎందుకని అని అంటే మనకి ఫారెస్ట్ కవర్ అనేది ఎంత ఉండాలో అంత లేదు. ఓకే, బికాస్ ఆఫ్ దాట్ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ లైక్ పొల్యూషన్, ఇవన్నీ ఇండస్ట్రీస్, రైట్. ఇక్కడ ఇండస్ట్రీస్ ఆల్రెడీ చెప్పారు, మనకి కటింగ్ డౌన్, ఈ రెండు చెప్పారు. ఓకే,
ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ద గ్లేషియర్స్ ఇన్ సమ్ ప్లేసెస్ ఇన్ హిమాలయాస్ ఆర్ మెల్టింగ్. ఇప్పుడు ఏమవుతుంది, టెంపరేచర్ రైజ్ అవుతుంది. ఫారెస్ట్ లేకపోతే టెంపరేచర్ రైజ్ అవుతుంది. టెంపరేచర్ రైజ్ అయితే గ్లేషియర్స్ అనేవి మెల్ట్ అయిపోతాయి, కరిగిపోతాయి. కరిగిపోయాక గ్లేషియర్స్ కరిగిపోతే ఏమవుతుంది, వాటర్ అనేవి హిమాలయాస్లో గ్లేషియర్స్ మెల్ట్ అయిపోతే అప్పుడేమవుతుంది, అట్ ఎ రేట్ ఫాస్టర్ దాన్ ప్రెసిపిటేషన్ కెన్ రీప్లేస్ దెమ్. ఓకే, చాలా ఫాస్ట్గా హిమాలయాస్లో ఉన్న గ్లేషియర్స్ మెల్ట్ అయిపోతాయి. ఓకే, ఎంత ఫాస్ట్గా అంటే ప్రెసిపిటేషన్ కూడా దాన్ని రీప్లేస్ చేయలేవు. ఓకే, ప్రెసిపిటేషన్ ఇన్ ద సెన్స్ రెయిన్ ఆర్ స్నో ఆర్ హెయిల్ స్టార్మ్స్, వీటన్నిటినీ ప్రెసిపిటేషన్ అంటాము. ఓకే, సో ప్రెసిపిటేషన్ కూడా రీప్లేస్ చేయలేనంత మెల్ట్ అయిపోతాయి అన్నమాట గ్లేషియర్స్. అంటే అంత వాటర్ అనేది వచ్చేస్తాయి. దిస్ హాస్ ఇంప్లికేషన్స్ ఆన్ వాటర్ సెక్యూరిటీ ఫర్ ద పాపులేషన్స్ లివింగ్ ఇన్ ద ప్లేన్స్ డిపెండెంట్ ఆన్ వాటర్ టవర్. ఓకే, సో వాటర్ టవర్ అనేది మనం చెప్పుకున్నాం, హిమాలయాస్ ఆర్ వాటర్ టవర్ కదా. దిస్ ఈజ్ వాటర్ టవర్ ఫర్ హోల్ ఆఫ్ ఏషియా. దిస్ చాప్టర్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఇన్ క్లాస్ 7 కదా. సో దిస్ ఇస్ అ వాటర్ టవర్, మెనీ రివర్స్. ఇందాక నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను, ఇండస్ రివర్, గంగా రివర్ అండ్ బ్రహ్మపుత్ర, త్రీ బిగ్ రివర్స్ అనేవి ఫ్రమ్ ద హిమాలయాసే కదా, ఫ్రమ్ ద హిమాలయాసే మనకి వచ్చేవి. సో ఇప్పుడు ఈ వాటర్ టేబుల్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, వాటర్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది. ఓకే, వాటర్ ఇంతమందికి ఈ ప్లేన్స్లో, నార్దర్న్ ప్లేన్స్లో ఉన్న జనాలందరూ వీటి మీదే కదా డిపెండ్ అవుతున్నారు, ఈ 3 నదుల వల్లే. ఓకే, ఈ 3 నదులకి ప్రాబ్లం వచ్చేస్తే ఏమవుతుంది, పాపులేషన్ కూడా వాటర్ సెక్యూరిటీ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఆఫరింగ్ అర్ఘ్యం టు సూర్య ద సన్ గాడ్ ఇన్ గ్రాటిట్యూడ్. ఓకే, అర్ఘ్యం అంటే వాటర్ని ఆఫర్ చేస్తారు. ఓకే, దాన్ని అర్ఘ్యం అంటారు సూర్యదేవుడికి. ఇన్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతగా. సూర్యుడు మనకి చక్కగా సన్ ఇస్తున్నాడు, సన్ వల్లే కదా ప్లాంట్స్ కానీ మనం కానీ బ్రతుకుతున్నాము. అందుకని సూర్యుడికి ఆఫర్ చేస్తున్నారు అర్ఘ్యం, వాటర్. ఓకే, ఆఫరింగ్ జనరలీ ఆఫ్ వాటర్ యాజ్ అ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ ఆర్ గ్రాటిట్యూడ్. ఓకే, కృతజ్ఞతా భావము. ఓకే, నెక్స్ట్, డోంట్ మిస్ అవుట్. ట్రెడిషనలీ కమ్యూనిటీస్ హ్యాడ్ ఎ సిస్టమ్ ఆఫ్ రెగ్యులేటింగ్ ఫిషింగ్ డ్యూరింగ్ ద స్పానింగ్ ఏరియా టు ఎనేబుల్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ఫిష్ పాపులేషన్. ఓకే, స్పానింగ్ సీజన్ అంటే ఏంటంటే ఫిష్ ఎగ్స్ లే చేసి రీప్రొడ్యూస్ అయ్యే పీరియడ్ అనమాట. ఓకే, ఆ సీజన్లో ఈ స్పానింగ్ సీజన్లో ఏమవుతుందంటే ఫిషింగ్ చేయకూడదు. ఓకే, వాటిని డిస్టర్బ్ చేయకూడదు అనమాట. అప్పుడే మనకి ఈ ఫిష్ పాపులేషన్ అనేది రికవర్ అవుతుంది. ఓకే, మనం ఆ పీరియడ్లో కూడా మనం ఫిషింగ్ చేసేస్తే ఇంకా ఓవర్ ఫిషింగ్ అయిపోయి ఆ ఫిషెస్ పాపులేషన్ కూడా డిక్లైన్ అయిపోతాయి అనమాట. ఫుల్ ఎకోసిస్టమే ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అర్థమైంది కదా. సో మీకు ఇది స్పానింగ్ సీజన్, అది మీకు అర్థమైంది కదా. ఈ స్పానింగ్ సీజన్ అంటే ఏంటంటే ఫిషెస్ ఎగ్స్ లే చేస్తాయి రీప్రొడ్యూస్ చేయడానికి. ఓకే, అవి అవడానికి ఉండే పీరియడ్ అనమాట. ఆ టైంలో ఏ షిప్స్ కానీ ఏ ఫిషింగ్ కానీ ఇవన్నీ కానీ వెళ్ళకూడదు, చేయకూడదు. ఓకే, అలాంటి పీరియడ్ని స్పానింగ్ పీరియడ్ అంటారు. ఓకే, టు మెయింటైన్ ద ఫిష్ పాపులేషన్. హౌవెవర్ కమర్షియలైజేషన్ ఆఫ్ ఫిషింగ్ రిజల్ట్స్ ఇన్ ఓవర్ ఫిషింగ్. కమర్షియలైజేషన్ అయిపోయింది కదా, డబ్బులు కావాలి అందరికీ. దానివల్ల ఏమవుతుంది, ఆ టైంలో కూడా ఫిషింగ్ చేసేస్తారు, చేయకూడని టైంలో కూడా ఫిషింగ్ చేసేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఫిష్ కాల్ ట్యూనా అనే ఫిష్లో ఏమవుతుందంట, ట్యూనా అనే ఫిష్ వల్ల ఇది కమర్షియలైజేషన్ అయిపోతుంది, ఓవర్ ఫిషింగ్ అవుతుంది. మేబీ ట్యూనా అనే దానికి ఎక్కువ డిమాండ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ర్యాపిడ్ అండ్ ఎక్స్టెన్సివ్ డిక్లైన్ ఇన్ దేర్ పాపులేషన్ లెడ్ టు సమ్ అగ్రిమెంట్స్ ఆన్ కంట్రోల్ ఆఫ్ ఫిషింగ్. ఈ ట్యూనా పాపులేషన్ బాగా తగ్గిపోయిందిట, ఈ ట్యూనా అనే పాపులేషన్ బాగా తగ్గిపోయిందిట. దానివల్ల కొన్ని అగ్రిమెంట్స్ చేసుకున్నారట. ఏంటి, ఈ ఫిషింగ్ కంట్రోల్ చేయాలి, లిమిట్లో చేయాలి, ఓవర్గా చేయకూడదు అనే అగ్రిమెంట్స్ చేసుకున్నారు. నర్వత్లెస్, this important type of fish that keeps the ocean ecosystem in balance by consuming small fishes, shrimps, etc. is on a decline. ఓకే, ఈ ఫిష్ ఏం చేస్తుంది అసలు అంటే, ఎందుకు అంత అగ్రిమెంట్స్ కూడా జరిగే అంత ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఈ ట్యూనా ఫిష్ ఏం చేస్తుందంటేట, ఈ ఓషన్లో ఉండే ఎకోసిస్టమ్ ఉంటుంది కదా,
ఎకోసిస్టమ్ అంటే ఆ ఎన్విరాన్మెంట్లో, ఆ ఓషన్ ఎన్విరాన్మెంట్లో ఉండే సమస్త జీవరాశుల్ని, వాట్ ఎవర్ ఎయిర్ ఆర్ ఆ సిస్టమ్ని, ఓకే, ఆ మొత్తం సిస్టాన్ని ఎకోసిస్టమ్ అంటారు. ఓకే, ఆ ఎకోసిస్టమ్ని మొత్తాన్ని కూడా బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. ఏం చేస్తుంది ఈ ట్యూనా ఫిష్ అంటే చిన్న చిన్న ఫిషెస్ని తింటుంది. షిమ్స్ని కూడా తింటుంది. ఓకే, సో ఇదేంటంట, ఇది తగ్గిపోయిందంట. అందువల్లనే ఈ అగ్రిమెంట్స్ అనేది చేసుకున్నారు. డూ యూ నో ఆఫ్ అదర్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ దట్ హెల్ప్ ఎకోసిస్టమ్ టు స్టే ఇన్ బ్యాలెన్స్? ఓకే, అదర్ ఎకోసిస్టమ్స్ మీకు ఏమైనా తెలుసా అని అడుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే హిల్సా అని ఒక ఫిష్ ఉందన్నమాట. ఈ ఫిష్ పాపులేషన్ గ్రాడ్యువల్గా తగ్గిపోయినప్పుడు ఏం చేశారంటే అప్పుడు ఫిషింగ్ రెస్ట్రిక్షన్స్, తర్వాత అగ్రిమెంట్స్ చేసుకున్నారు. ఇలాగే సేమ్ హిల్సా కూడా సేమ్ ఈ ఓషన్ ఎకోసిస్టంలో రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇవి కూడా సేమ్ స్మాలర్ ఫిష్ని, షిమ్స్ని తినేసి ఒక ఎకోసిస్టమ్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సేమ్ ఈ హిల్సా కూడా సేమ్ టైప్. ఓకే, వీ నీడ్ ఇండస్ట్రీస్ టు ప్రొడ్యూస్ ద గూడ్స్ వీ కన్జ్యూమ్. ఇండస్ట్రీస్ కావాలి మనకి. ఎందుకు? మన గూడ్స్ని తయారు చేయడానికి, క్లాత్స్ తయారు చేయడానికి, కానీ ఎనీ గూడ్ తయారు చేయడానికి మనకి ఇండస్ట్రీస్ కావాలి. ద ప్రాసెస్ ఆల్సో క్రియేట్స్ వేస్ట్. కానీ ఏంటి, ఇండస్ట్రీస్ అనేవి వేస్ట్ని భయంకరంగా క్రియేట్ చేస్తాయి. ఆ వేస్ట్ని దేంట్లోకి డిశ్చార్జ్ చేస్తాము? రివర్స్లోకి డిశ్చార్జ్ చేస్తాము. ఆర్ ఎనీ నియర్ బై వాటర్ బాడీ, దగ్గరలో ఉన్న రివర్స్లోకి కానీ, లేదు అంటే పాండ్స్, చెరువులు, లేక్స్, వీటిలో ఏదో ఒక వాటర్ బాడీలోకి డిశ్చార్జ్ చేసేస్తామన్నమాట ఈ వేస్ట్ని. అయితే ఈ వేస్ట్ ఏంటి, వాటంతటి వాటి డికే అవ్వవు అనమాట. ఓకే, కెనాట్ డికే టు బికమ్ ద ఫుడ్ ఫర్ సమ్ లైఫ్ ఫామ్. ఓకే, ఇవి డీకే అయిపోయినంత మాత్రాన అవి ఫుడ్గా అవ్వలేవు కొన్ని జీవరాశులకి. అవి ఏమవుతున్నాయి, ఫర్ సపోజ్ ప్లాస్టిక్ అనుకోండి, అవి వేరే జీవరాశులు తింటాయా? తినలేవు కదా. అదేమవుతుంది, అప్పుడు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది కదా నేచర్ సైకిల్లో. సో ఇండస్ట్రీస్ రిలీజ్ చేసే దాంట్లో చాలా కెమికల్స్ ఉండొచ్చు, వేస్ట్ ఉండొచ్చు, ఓకే, బయోడిగ్రేడబుల్ అవ్వని వేస్ట్ ఉండొచ్చు, ఓకే, ఇలాంటివి ఉండొచ్చు. దానివల్ల ఏమవుతుంది, నేచర్ అనేది, ఎకోసిస్టమ్ సైకిల్ అనేది కూడా డిస్టర్బ్ అయిపోతుంది. మనం ఇందాక అనుకున్నాం కదా, రీస్టోరేషన్ అండ్ రీజనరేషన్ అని. ఈ సైకిల్ రిథమ్ అనేది ఎప్పుడూ పాడకూడదు. ఇది కనుక పాడైతే మనము ఆబ్వియస్గా ఎఫెక్ట్ అవుతాము. హ్యూమన్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్, ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఆ ఎఫెక్ట్ కూడా మనకి చాలా తీవ్రంగా ఉంటుంది. దాన్ని మళ్ళీ చాలా ఎఫెక్ట్ అయిపోయాక మళ్ళీ దాన్ని రీస్టోర్ చేద్దాం, రీసైకిల్ చేద్దామని కొన్ని సంవత్సరాలు, కొన్ని ఏళ్ల తర్వాత మనం చేయగలుగుతామా? చేయలేము. దట్ షుడ్ బి ఇమీడియట్. ఈ రీస్టోరేషన్ అనేది, రీజనరేషన్ అనేది మనం చాలా కేర్ఫుల్గా దాన్ని మానిటర్ చేయగలగాలి. మానిటర్ చేయలేదు, ఈ ఇండస్ట్రీస్ రిలీజ్ చేసే వేస్ట్ అదే పడంగా మనము వదిలేసామనుకోండి, రివర్స్లోకి ఏమవుతుంది, రివర్స్ సిస్టమ్ డ్యామేజ్. రివర్స్ పాడైపోతే వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? వాటర్ లేకపోతే హ్యూమన్ ఎలా బ్రతుకుతాడు? సో ఆబ్వియస్గా మన లైఫే కదా ఎఫెక్ట్ అవుతుంది. లీడింగ్ టు ఎ సిచ్యుయేషన్ వేర్ ద రివర్ బికమ్స్ పాయిజనస్ అయిపోతుంది. కెనాట్ సపోర్ట్ లైఫ్. మనం తాగలేము, లైఫ్ కూడా ఉండడానికి కూడా మనుషులు ఉండరు. వేస్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీస్ ఈజ్ ఆఫెన్ డిస్పోజ్డ్ వితౌట్ ప్రాపర్ ట్రీట్మెంట్. చూడండి ఇక్కడ ఎంత కలర్లో ఉన్నాయో ఇక్కడ వాటర్ అనేది, అంటే ఎంత వేస్ట్ అనేది మిక్స్ అయి ఉంది ఈ వాటర్లో. అంత మిక్స్ అయినప్పటికీ చూడండి ఇక్కడ వాటర్ ఈ రివర్లోకి వదులుతున్నారు ఈ వేస్ట్ అనేది. ఈజ్ ఇట్ కరెక్ట్? అలా వదలడం కరెక్టా? అంటే ఇంత పొల్యూట్ చేసేసేయడం, వాటర్ ఇంత పొల్యూట్ చేసేసేయడం కరెక్టా? ఆలోచించండి. ఈ పొల్యూట్ చేయకముందరే చక్కగా అవి ఈ వేస్ట్ అన్ని రిమూవ్ చేసి యాడ్ చేస్తే అప్పుడు బాగుంటుంది. ఓకే, డైరెక్ట్గా డంప్ చేసేస్తే మనం తాగే దాంట్లో కూడా ఎంత భయంకరంగా మనకి ఎన్ని రోగాలు వస్తాయి చెప్పండి కదా. సో మనం ఆలోచించాలి రీస్టోరేషన్ గురించి, రీజనరేషన్ గురించి. ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నాడు ఈ చాప్టర్లో రీస్టోరేషన్ అండ్ రీజనరేషన్ అని? ప్రతి ఒక్క లైన్లో ఉంది చూడండి, రీస్టోరేషన్ అండ్ రీజనరేషన్ పారాగ్రాఫ్, ప్రతి పారాగ్రాఫ్లో ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే, ఇదిగోండి రీస్టోరేషన్, రీజనరేషన్. నేను
ప్రతి దాంట్లోనూ మీకు పెట్టాను ఇక్కడ రీస్టోరేషన్ రీజనరేషన్, రీస్టోరేషన్ రీజనరేషన్, రీస్టోరేషన్ రీజనరేషన్. మీకు ఈ 2 కాన్సెప్ట్ అర్థమవుతే మీకు ఈ చాప్టర్ అర్థమైనట్టే. హోప్సో నేను ఇక్కడ స్టాప్ చేసేస్తున్నాను ఈ చాప్టర్. ఓకే, నెక్స్ట్ పార్ట్లో చూద్దాము మిగతాదంతా. మీకు కనుక క్లియర్గా అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్.